హాయ్ గైస్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ యువర్ రైట్ విత్ శివ. మనమైతే మన హంద్రీ నీవాకి కంటిన్యూషన్ ఇది పార్ట్ 2 వచ్చేసి పరం సముద్రంలో అయితే మన కృష్ణా నది అయితే పొంగి పారుతుంది. మన కుప్పం ప్రజలకు అండ్ కుప్పంలో వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది హంద్రీ నీవా వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సిబిఎన్ గారు, చాలా మంచి పని చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి డీగేపల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏమి అని చూస్తామనేసి వచ్చాను. ఈరోజు అయితే నేను కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసే టైం చాలా తక్కువ ఉంది. సో వచ్చి అలా ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ చూస్తే గుడిపల్లి నుండి ఒక చెక్ డ్యామ్ అయితే కనెక్ట్ అయింది. ఇటుపక్క వెళ్తే ఒక చెక్ డ్యామ్ అయితే కనెక్ట్ అయింది. అక్కడ నుంచి డీకేపల్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో రేపైతే డీటెయిల్డ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయిపోయింది. సో రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నేను ఒక వీడియో తీసుకొని ఖచ్చితంగా అయితే మీకు మొత్తం ఏరియల్ వ్యూ, డ్రోన్ వ్యూ అంతా చూపిస్తాను. సో మన కుప్పం ఇంకా 110 చెరువుల్లో బాకీ ఉన్నాయి, 109 చెరువులు బాకీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తుంటాను, ఏ చెరువు నిండుతుంది, ఎంతవరకు వర్క్ జరుగుతుంది అనేసి. సో అప్పుడే మన ప్రజలకైతే తెలుస్తుంది మన సిబిఎన్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. సో మన కృష్ణా నది ఆల్మోస్ట్ 780 కిలోమీటర్స్ నుండి కుప్పంకి రావడం అనేది చాలా చిన్న విషయం కాదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ. చాలా రోజులైంది మనం బ్లాగ్ చేసి. వచ్చేసి మన హంద్రీ నీవా కాలువ తర్వాత కంటిన్యూషన్ లాగు. ఇక్కడ మన పరం సముద్రం అయితే నిండి మరుగుపోతుంది. ఇప్పుడు ఇక్కడ డీకేపల్లో నీళ్ళు వదిలారంట, చూస్తామనేసి వచ్చాను. సో ఎక్కడ నీళ్ళు వస్తుంది ఏంటి ఆ విషయాలు అయితే తెలుసుకుంటామని వచ్చాను. సో ఎక్కడ ఇంకా కనెక్షన్ అయితే ఉంది అని చూస్తామనేసి ఇట్లా వస్తున్నా. ఇక్కడ డీకేపల్ దగ్గరికి అయితే వచ్చాను. ఎవరైనా కనుక్కుంటాం నీళ్ళు ఎక్కడ వస్తుంది ఏమి అని. ఎవరన్నా అడిగితే చెప్తారు. అటుపక్క వెళ్తాము, అటుపక్క వెళ్ళి చూస్తాము ఒకసారి నీళ్ళు ఎక్కడ వస్తుంది ఏంటి అని. ఇక్కడ ఫుల్ బురద అయిపోయింది రోడ్స్ అంతా. వర్షం పడింది, సో రోడ్లంతా ఫుల్ బురద అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూస్తాం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఏమో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది, పార్క్ ఏమో తెలియట్లేదు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, నీళ్ళు ఎక్కడ వస్తుంది అని చూడడానికి వెళ్తున్నాను. చాలా మంది అదే చూడడానికి అయితే వస్తున్నారేమో. ఇక్కడ చూస్తుంటే మనకి జనాలంతా ఉన్నారు. ఎక్కడుంది అని చూడడానికి అయితే నేను వెళ్తున్నా. ఓకే, అక్కడ జనాలు ఉన్నారు చూడండి. మోస్ట్లీ అదే అనుకుంటున్నా. మనము వెళ్ళి చూస్తాము ఒకసారి. మన డీకేపల్లి చెరువు అయితే ఇప్పుడైతే ఇలా ఉంది, నీళ్ళు ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. సో త్వరలో వాటర్ ఫ్లో నింటుంది, అప్పుడైతే వెళ్ళి చూడొచ్చు. ప్రజెంట్ అయితే జనాలు ఏంటో చూసేకి వెళ్తున్నారా ఏమో తెలియట్లే. మనము వెళ్తున్నాము. కానీ చాలా గ్రేట్ కదా, కృష్ణా నది నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓవర్ఫ్లో అవ్వడం. ఇక్కడ జనాలు వచ్చి చూస్తున్నారు చూడండి, ఫుల్ బురదగా ఉంది రోడ్ అయితే. చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు, చూడడానికి అయితే వచ్చిన్నారు. ఫుల్ బురద ఇక్కడ. వాటర్ ఇక్కడ వస్తుంది చూడండి, ఇదే వాటర్ అయితే స్టార్ట్ అయింది. ఇదే నా కృష్ణా నది నీళ్ళు. ఎక్కడి నుంచి? గుడిపల్లి నుండా ఇదే వస్తా ఉండేది అక్కడి నుంచా? ఓకే, అక్కడి నుంచా? వెళ్ళి చూసా సౌండ్. ఆడెళ్ళొచ్చు, ఒక్కడే వచ్చిన చూసేసి వెళ్తామని. డ్రోన్ షాట్ తీస్తామని అట్లా. ఆల్రెడీ హంద్రీ నీవా వేసినాను.
పరం సముద్రం. ఇప్పుడు ఇక్కడ చూస్తాం ఎలా ఉంది. ఆడ అండర్ బ్రిడ్జ్ నుంచి వస్తాండి, రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆడిపోయి ఒక డ్రోన్ షాట్ వేసి తెలిసిపోతుంది. చూసేస్తాను. దూరం వెళ్ళాలి, అటుపక్క వచ్చింటే ఈజీ అయిందేమో. ఇక్కడైతే ఏం లేదు, ఆఫ్ రోడ్ మోడ్లో వేసుకోండి బండిని. ఆఫ్ రోడ్ మోడ్ కూడా వేయలేదు. వాటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూస్తామని అయితే వెళ్తున్నా. సో మన కుప్పం వాళ్ళకైతే చూపిస్తామని అయితే నేను ఇటుపక్క వచ్చా. ఇక్కడ నీళ్ళు వస్తా ఉన్నాయి లైట్గా. సో మోస్ట్లీ ఇక్కడ ఎక్కడ స్టార్టింగ్ ఉంది. సో ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు. మన కృష్ణా నది నీళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ డీకేపల్ సైడ్ నుండి వస్తుంది, గుడిపల్లి సైడ్ నుండి వస్తుంది అంటున్నారు. ఒకసారి చూస్తాము ఎక్కడి నుంచి వస్తుందని. ఆఫ్ రోడ్ మనమైతే ఆఫ్ రోడ్ బండి పెట్టుకున్నాం కాబట్టి ఆఫ్ రోడ్ చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఒక మంచి విషయాన్ని చూపిస్తాం మన జనాలకి. నేను అయితే వచ్చాను, ఇక్కడ రూట్ లేదు. ఇక్కడ నుంచి డ్రోన్ పంపించే ట్రై చేస్తా. రూట్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్తాను, తర్వాత డ్రోన్ దా పంపించాలి. ఒక్కడే వెళ్తున్నా, ఎక్కడ వెళ్ళాలి ఇంకా. ఓకే, ఈడోరికే ఉంది రోడ్ అయితే. మొత్తం నీళ్ళు అక్కడెక్కడ ఇంకా వస్తూ ఉంది. ఇటుపక్క వెళ్ళేకి దారి అయితే లేదు, దారి బంద్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే డ్రోన్ షాట్ అయితే తీసేస్తాం, ఒకటి తెలుస్తుంది మనకి. చూసుకోవచ్చు నీళ్ళు అయితే ఇక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది. చూస్తాం ఒకసారి డ్రోన్ పంపించి. బట్ ఇది నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. డే వ్యూ రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి వీడియో అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ జేసీబీ అక్కడెక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో డ్రోన్ షాట్ తీస్తాం ఒకటి. వెళ్ళొచ్చు అనుకుంటా, వెళ్ళి చూసి ఉంటే సరిపోయింది. ఒకసారి వెళ్తాము. ఆఫ్ రోడ్ బైక్ ఆఫ్ రోడ్ అయితే చేయొచ్చు, లోతు ఉంటే కష్టము. ఇంకా ఆలోచిస్తాను. లోతు అయితే లేదు అని ఆలోచిస్తున్నాను. వెళ్ళిపోవచ్చు, లోతు లేదు కానీ స్కిడ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నీళ్ళు ఫ్లో అవుతా ఉంది. సో స్లోగా ఫ్లో అయితే స్టార్ట్ అయింది. సో మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని చూస్తున్నాను నేను. ఎవరన్నా అడిగితే చెప్తారు. మోస్ట్లీ అక్కడెక్కడో ఉంది స్టార్టింగ్ పాయింట్. ఆయన పెద్ద ఆయన ఉంటున్నాడా, పిల్లోడే పెద్దది, ఆయన అడుగుతాం. నా నీళ్ళు యాడ్ ఇంకా వస్తా ఉంది ఆడ. ఇట్లా పోవాలనా, ఇట్లా పోవచ్చా? పోతే కనిపిస్తుంది కదా. ఓకే సరేనా, థ్యాంక్స్ నా. సరేనా. సో ఇటు పక్క వెళ్తే అక్కడ డ్యామ్ ఉంది, అది నుండి ఇప్పటికి వస్తా ఉందంట. సో చూస్తామనేసి చెప్తున్నా. అన్న చెప్పాడు ఆఫ్ రోడ్ వెళ్ళిపోతుంది. సో ఒకసారి వెళ్ళి మీకు రూట్ చూపిస్తా. బట్ రేపు ఖచ్చితంగా వస్తాను. ఇది మొబ్ అయిపోయింది ఈరోజు, ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది. సో అందుకోసమే ఇస్తే లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా? రైట్ వెళ్తాం. మళ్ళీ లెఫ్ట్ వచ్చింది. ఇది ప్యారీకి వెళ్తుంది. ముంగేసు ఇలా తప్పిపోయినానా నేను. చెక్ డ్యామ్ ఎక్కడుందో తెలియట్లేదు. మనమైతే డ్రోన్ దా పంపించాలి. ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు, అడ్వెంచర్ చేయొచ్చు. బట్ మనకు తెలియని ఏరియా అయితే కొత్తగా ఈరోజే వస్తున్నావు, వెళ్ళడానికి కుదరదు.
మొత్తం బ్లాక్ చేసేసినారే ఇటు పక్క. సో గైస్ మొత్తం క్వారీ మధ్యలో నుండి కూడా ఇక్కడ కూడా క్వారీ మధ్యలో నుండి వెళ్తున్నాయి. ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది, సో అది చూడడానికి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూపిస్తామనేసి ఇటు వెళ్ళేసి మళ్ళీ రైట్ తిరగమన్నాడు. ఇక్కడ కన్నా వెళ్ళి చూస్తాము ఒకసారి. రూట్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా చేసినట్టున్నారు. ఈ రూట్ ముందైతే ఈ రూట్ లేదనిపిస్తుంది. అటుపక్క బ్లాక్ చేసి ఇటుపక్క చేశారు. ఇటు పోయి ఇంకెట్టో తిరగమన్నాడు. ఎక్కడుందో తెలియట్లే. లెఫ్ట్ తిరగాల రైట్ తిరగాల అర్థం కావట్లే. మోస్ట్లీ లెఫ్టే ఉంటుందేమో, ఒకసారి వెళ్ళి చూస్తాం. ప్రజలకి ఇది చూపిస్తామని నేను ఇటు వచ్చాను. ఇది కొత్త రూటు, సో మోస్ట్లీ ఈ రూటే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎగ్జామ్కి గుడిపల్ నుండి ఇది కనెక్షన్ ఇస్తున్నారు. సో ఇదేనా? ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాటర్ అంతా వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. అయితే చూపిస్తాను ఇంకా కొద్దిగా. చాలా మొబ్బు అయిపోయింది. నేను ఒక్కడే ఉన్నా. నైట్లో ఫుల్ అడ్వెంచర్ లాగా ఉంది ఇది. ఏదో ఫస్ట్ టైం ఇంత అడ్వెంచర్ చేసుకొని మీకు చూపిస్తామనేసి. ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే డీకేపల్లికి నీళ్ళు రావడము. బట్ ఇంకొక కొన్ని రోజుల్లో అయితే నీళ్ళు నిండిపోతుంది. ఫోర్స్ పెంచారంటే ఇంకా చూస్తామనేసి వచ్చాయి. ఇక్కడ చూస్తుంది వాటర్ అయితే ఇటు పక్క వస్తూ ఉంది. మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి డీకేపల్లికి కలుస్తుంది. సో ఈడే కలుస్తూ ఉండేది వెళ్ళి. సో అది చూపిస్తామనేసి వచ్చాను. ఇదే వాటర్ అయితే వెళ్ళి డీకేపల్లికి అయితే కలుస్తుంది. డ్రోన్ షాట్ అయితే రేపు మార్నింగ్ తీస్తాను. ఇప్పుడు నైట్ అయిపోయింది. చూపిస్తామనేసి వచ్చాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వచ్చేసాయి. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 గైస్. పార్ట్ 2 అయితే అప్డేట్ చేస్తాను. ఈ ఊరు ఏ ఊరు కూడా తెలియదు. వచ్చేసా చెక్ డ్యామ్ చూస్తామనేసి. ఇదేనా చెక్ డ్యామ్ ఆడ ఉండేది? అదేనా? అట్లేనా నీళ్ళు పోతాను డీకేపల్లికి? సరే. వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసుకున్నా అదే చెక్ డ్యామ్ అయితే. సో అక్కడ నుంచి నీళ్ళు అయితే వెళ్తుంది. మనం ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో తెలియదు. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్. నా అటుపక్క ఎట్లా వెళ్ళాలా? ఇట్లా పోతే పోతుందా? ఓకేనా సార్. సో రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాము. వ్యూ అయితే చూస్తాము. చాలా బాగుంది. ఇప్పుడైతే జస్ట్ ఒకసారి చూసి వెళ్తామని వచ్చా. కుప్పం చుట్టుపక్కల ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయా అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2లో అయితే అదిరిపోతుంది. డ్రోన్ వ్యూస్ మొత్తం వేస్తా ఉన్నాను. ఎక్కడెక్కడ నుండి నీళ్ళు అయితే వస్తా ఉన్నాయో చూపిస్తామని అయితే ఇంటికి వచ్చాను. ఈ రోడ్ చూడండి. ఆఫ్ రోడ్కి ఈ బండికి ఇది మంచి రోడ్ అని చెప్పచ్చు. సో ట్రైన్ అయితే వెళ్తుంది. గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేసుకోండి రైడ్ విషయం నిజంగా. సో రేపైతే మళ్ళీ కలుసుకుంటాము. అండ్ రేపైతే వీడియో అయితే మీకు చూపిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విషయం. అండ్ నమస్తే కుప్పం అయితే కూడా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో మీకైతే అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.